ఎవ్రీవన్, ఇవాళ నేను మీకు ఒక గట్ ఫ్రెండ్లీ రెసిపీని షేర్ చేయాలనుకున్నాను. ఈ రెసిపీ అయితే నాకు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడా దొరకలేదు. నా ఫ్రెండ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చేసేవాళ్ళంట. నా ఫ్రెండ్ ద్వారా నాకు ఈ రెసిపీ వచ్చింది. సో వై నాట్ షేర్ దిస్ రెసిపీ. చాలా మంచి రెసిపీ, అందరికీ చాలా హెల్ప్ అవుతుంది అండ్ గట్ ఇష్యూస్కి చాలా చాలా మంచిది. చాలా ఫ్యూ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మనం గోరువెచ్చని పాలు తీసుకొని దాంట్లోకి సరిపడా బెల్లం వేసేసి కొద్దిగా ముందు రోజుటి పెరుగు కలిపేసాము అంటే కనుక ఇది కలిపేసి ఒక పక్కకు పెట్టేసాము అంటే పొద్దునికల్లా పెరుగులాగా తయారైపోతుంది అనమాట. కానీ ఇందులో వేసిన బెల్లము గుడ్ బ్యాక్టీరియాని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. జనరలీ పెరుగు అంటేనే మంచిది. ఏదన్నా సమస్య వచ్చినా, కడుపుకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినా కూడా పెద్దవాళ్ళు అంటుంటారు కదా, మజ్జిగ చేసుకొని తాగు, పెరుగేసుకొని తిను అని చెప్పి అంటుంటారు కదా. సో గట్ ఇష్యూస్ని ఈజీగా ఇందులో ఉన్న బ్యాక్టీరియా సాల్వ్ చేస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళ నమ్మకం. దాంట్లో బెల్లం వేసాము అంటే కనుక ఆ గుడ్ బ్యాక్టీరియాని ఇంగరొంత ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఇంత గుడ్ బ్యాక్టీరియా ఒక్కసారిగా లోపలికి వెళ్ళింది అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఏది ఉన్నా కూడా తగ్గిపోయి గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా హెల్త్ బాగా అవుతుంది. ఇది మనకి రేవే సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉంది. యాకుల్ట్ అనే పేరుతో జపనీస్ వాళ్ళ ప్రోడక్ట్. దానిపైన కూడా మెన్షన్ చేసి ఉంటారు ఇది గట్ హెల్త్ కోసం అని. హోప్ ఈ టిప్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.